హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం Xiaomi Redmi Note 7 Proని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది మనకి 4GB ప్లస్ 64GB వేరియంట్ 13,999 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్లోను అలాగే ఆఫ్లైన్లో కూడా సేమ్ కాస్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో నిన్న ఫస్ట్ సేల్లో వీళ్ళు ఓన్లీ 2 కలర్స్ మాత్రమే తీసుకొచ్చారు. నెప్ట్యూన్ బ్లూ అలాగే స్పేస్ బ్లాక్, ఇవి 2 కలర్సే తీసుకొచ్చారు. సో దీంట్లో ఇంకొక కలర్ కూడా మనకు అవైలబుల్గా ఉంది, నెబులా రెడ్ అని. అదైతే ఫస్ట్ సేల్లో వీళ్ళు తీసుకురాలేదు. అలాగే Redmi Note 7 Pro మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే వీళ్ళు ఫస్ట్ సేల్లో దీన్ని తీసుకురాలేదు. మేబీ మనం నెక్స్ట్ సేల్స్లో మాత్రం దాన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ప్రజెంట్గా 4GB ప్లస్ 64GB వేరియంట్ నెప్ట్యూన్ బ్లూ కలర్ని అయితే తెప్పించాను. ఇది నేను హైదరాబాద్లో ఎంఐ అఫీషియల్ స్టోర్ ఉంటుంది కదా, ఎంఐ హోమ్లో కొన్నాను. ఇక ఈరోజు దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. సో అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఫోన్ డిజైన్ ఎలా ఉంటుంది, అలాగే కెమెరా శాంపుల్స్ ఎలా ఉంటాయి అనేది చూసేద్దాం. సో మనకి బాక్స్ మీద Xiaomi Redmi Note 7 Pro అని రాసింది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అని రాసింది. ఇక్కడ Xiaomi లోగో అలాగే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ కంపెనీ అని రాసింది. అలాగే మనకి లెఫ్ట్లో Redmi Note 7 Pro బై Xiaomi అని రాసింది. సో టాప్లో మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అని ఉన్నాయి, షిప్పింగ్ డీటెయిల్స్. అలాగే మనకి ఇక్కడ సార్ వాల్యూ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ సార్ వాల్యూ మనకి హెడ్కి 0.962 వాట్స్ పర్ కేజ్ ఉంది. అలాగే బాడీకి 0.838 వాట్స్ పర్ కేజ్ ఉంది. సో ఇది మనకు మ్యాక్సిమం వాల్యూ అనేది 1.6 వాట్స్ పర్ కేజ్. సో ఏదైతే స్టాండర్డ్ లిమిట్ ఉందో దానికంటే తక్కువగానే వీళ్ళు మెయింటైన్ చేశారు. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి 48 ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా అని రాస్తుంది. అలాగే మనకి AI డ్యూయల్ కెమెరా అని ఉంది. సో ఇక్కడ మనకి Qualcomm Snapdragon 675 అని రాస్తుంది. 6.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో నాచ్ డిస్ప్లే ఉందని చెప్తున్నారు. అలాగే మనకి 4000 mAh బ్యాటరీ ఉంది, హై కెపాసిటీ బ్యాటరీ అని చెప్తున్నారు. నెప్ట్యూన్ బ్లూ కలరు, అలాగే 4GB ప్లస్ 64GB వేరియంట్ అని రాసింది. సో ఇక మనం దీన్ని లేట్ చేయకుండా అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీని లోపల ఏముంటాయి అనేది ఒకసారి చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకు ఒక చిన్న ప్యాకెట్ అయితే ఉంది. ఇది ఒక చిన్న కాటన్ బాక్స్ అనమాట. దీంట్లో మనకు ఒక TPU కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి కొంచెం వారంటీ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ కూడా మనకి వారంటీ డీటెయిల్స్ లాంటి చిన్న పేపర్ వర్క్ అయితే ఉంది. అలాగే మనకి ఒక TPU కేస్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి వైట్ కలర్లో ఉంది. ఇంతకుముందు Redmi Note 7కి మాత్రం వీళ్ళు బ్లాక్ కలర్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇప్పుడు మాత్రం Redmi Note 7 Proలో మనకి వైట్ కలర్ TPU కేస్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక దీన్ని కూడా మనం పక్క పెట్టేద్దాం. ఇక బాక్స్లో మనకి Redmi Note 7 Proనే ఉంది. సో చూడండి, మనకి ఇది నెప్ట్యూన్ బ్లూ కలర్ అనమాట. ఇది కొంచెం గ్రేడియంట్ లుక్తో వస్తుంది, చూడటానికి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. సో ఫోన్ అయితే ముందు పక్క పెడదాం. ఇక రిమైనింగ్ బాక్స్లో ఏముందనేది చూద్దాం. బాక్స్లో ఒక ఛార్జర్ అయితే ఉంది. ఇది మనకి 5 volts 2 amperes ఛార్జర్ అనమాట. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు, కానీ మనకి ఫోన్ మాత్రం Qualcomm క్విక్ ఛార్జ్ 4 కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ని వాడాలి అనుకుంటే మీరు సపరేట్గా ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. 449 రూపీస్కి మీకు Qualcomm క్విక్ ఛార్జ్ 3 సపోర్ట్ చేసే ఛార్జర్ మీకు అఫీషియల్ mi.comలో మాత్రం అవైలబుల్గా ఉంటుంది. ఇక బాక్స్లో రిమైనింగ్ మనకి ఒక Type-C కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పాలి. Xiaomi Redmi Note సిరీస్లో మనకి ఫస్ట్ టైం మనకి Redmi Note 7లోను అలాగే Note 7 Proలో కూడా Type-C కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. సో ఇవైతే మనం బాక్స్ కాంటెంట్స్ పక్క పెట్టేద్దాం. ఇక ఫోన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక ఫోన్ మీద మనకి బేసిక్ డీటెయిల్స్ ఉన్న ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ ఏదైతే మనకి బాక్స్ మీద ఉంటుందో అలాగే ఉన్నాయి. 48+5 అలాగే Qualcomm Snapdragon 675, 6.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అలాగే 4000 mAh బ్యాటరీ అని ఒక చిన్న స్టిక్కర్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ అయితే మనం ప్రజెంట్గా తీసేద్దాం. ఇక బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక చిన్న స్టిక్కర్ ఉంది, ఇది కూడా తీసేద్దాం, వారంటీకి సంబంధించింది. అలాగే మనకి ఇక్కడ సేఫ్టీ గురించి ఒక చిన్న స్టిక్కర్ ఉంది, ఇది కూడా తీసేద్దాం. సో మనకి ఓవరాల్గా ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. సో ఇది మనకి గ్రేడియంట్ లుక్తో వస్తుంది అనమాట. పైన మనకి థిక్ బ్లూ కలర్ కనిపిస్తుంది, బాటంలో మాత్రం కొంచెం లైట్ బ్లూ కలర్ కనిపిస్తుంది. ఇవి రెండు కలిసి మనకి ఒక గ్రేడియంట్ లుక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకసారి మనం ఫోన్ ఫిజికల్ ఓవర్ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ని బూట్ చేద్దాం. పైన మనకి యాజ్ యూజువల్గా IR బ్లాస్టర్ ఒకటి, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. సో రైట్ సైడ్లో మనకి వాల్యూమ్ రకర్స్ అలాగే పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు, నార్మల్గా ప్లెయిన్గా ఉన్నాయి అనమాట. అలాగే మనకి బాటంలో 2 స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటి మాత్రమే మనకి మేజర్గా స్పీకరు, రెండోది మాత్రం మెయిన్ మైక్రోఫోన్ అనమాట. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది స్పీకరు, రైట్ సైడ్లో ఉన్నది మెయిన్ మైక్రోఫోను. ఇక్కడ మనకి USB Type-C పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఒక సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది కావచ్చు. ఒకసారి మనం చెక్ చేద్దాం.
సో ఇది మనకు ఓపెన్ చేస్తే చూడండి, ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే మనకి ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డులు అలాగే ఒక SD కార్డ్ అనేది సపరేట్గా పెట్టుకోలేము. ఏదర్ 2 సిమ్ కార్డులు లేదంటే ఒక సిమ్ కార్డు ఒక SD కార్డ్ అయితే మనం పెట్టుకోగలం. ఇక మనకి ఈ ఫోన్ బాడీ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ మాత్రం మనకి ప్లాస్టిక్తో చేశారు. ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అనమాట. బ్యాక్ సైడ్ మాత్రం మనకి గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. ఇక ఈ ఫోన్లో మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ 2 వైపులా కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారని చెప్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అలాగే మనకి 48 మెగాపిక్సెల్ అని ఇక్కడ రాస్తుంది. ఒక సింగిల్ ఫ్లాష్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇక్కడ రెడ్మీ బై షామీ అని కూడా రాస్తుంది, వీళ్ళ బ్రాండింగ్ లోగో అనమాట. ఇంతకుముందు మనకి ఇక్కడ MI లోగో ఉండేది, ఇప్పుడు మాత్రం వీళ్ళు రెడ్మీ బై షామీ అని రాస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి యాజ్ యూజువల్ ఇది ఒక డాట్ నాచ్ అని చెప్తున్నారు. ఈ డాట్ నాచ్లో మనకి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఇక మనం ఒకసారి ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే ఈ ఫోన్కి సంబంధించిన బేసిక్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. షామీ రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి 6.3 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LTPS డిస్ప్లేని వాడారు. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఇక దీంట్లో డిస్ప్లే రిజల్యూషన్ మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే డిస్ప్లే డెన్సిటీ మనకి 409 ppi అయితే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో మనకి అరౌండ్ 81.4% ఉంటుందని తెలుస్తుంది. ఈ డిస్ప్లే మీద మనకి ఫ్రంట్ సైడ్ ఒక డాట్ నాచ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారని తెలుస్తుంది. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ 2 వైపులా కూడా. ఇక దీంట్లో మనకి Qualcomm Snapdragon 675 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్ అలాగే 11 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఫస్ట్ 2 కోర్స్ మనకి 2.0 GHz స్పీడ్ దగ్గర ఉంటుంది. ఇవి మనకి పర్ఫార్మెన్స్ కోర్స్ అనమాట. సో దీంట్లో వీళ్ళు వాడిన కోర్సు Cryo 460 గోల్డ్ కోర్స్ని వాడారు. రిమైనింగ్ 6 కోర్లు కూడా మనకి 1.7 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి ఎఫిషియన్సీ కోర్స్ అనమాట. అంటే యాప్ లోడింగ్ అలాగే మనకి బ్యాటరీ సేవింగ్ కోసం బాగా యూజ్ అవుతుంది. ఇక దీంట్లో వాడిన కోర్స్ మనకి Cryo 460 సిల్వర్ కోర్స్ని వాడారు. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 612 GPU అయితే ఉంటుంది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, 4GB + 64GB వేరియంట్, అలాగే మనకి 6GB + 128GB వేరియంట్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో మనకి 3 కలర్లు అవైలబుల్గా ఉన్నాయి, స్పేస్ బ్లాక్ అలాగే నెప్ట్యూన్ బ్లూ అలాగే నెబులా రెడ్ అనమాట. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది కెమెరాల గురించి. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి ప్రైమరీ సెన్సార్ అనమాట. సోనీ IMX 586 సెన్సార్ని వాడారు. సో దీని అపర్చర్ మనకి f1.79 ఉంటుంది, అంటే మనకి అరౌండ్ f1.8 ఉంటుంది అనమాట. దీనికి నార్మల్గా ఉన్నప్పుడు మనకి పిక్సెల్ సైజు 0.8 ఉంటుంది, కానీ రెగ్యులర్గా మనకి 12 మెగాపిక్సెల్ మాత్రం 1.6 మైక్రాన్ ఉంటుందని తెలుస్తుంది. ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక రెండోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది కేవలం మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, దీని అపర్చర్ f2.0 ఉంటుంది. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది, Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, MIUI 10తో వస్తుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, Type-C పోర్ట్తో వస్తుంది, Qualcomm క్విక్ ఛార్జ్ 4 కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఇచ్చే ఛార్జర్ మాత్రం మనకి రెగ్యులర్ ఛార్జర్ ఇస్తారు, కానీ మనకి ఫాస్ట్ ఛార్జర్ మాత్రం దీంట్లో ప్రొవైడ్ చేయరు. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ ఓవర్ వ్యూ చూద్దాం. సో ఫోన్ చూడటానికి మాత్రం ఎగ్జాక్ట్గా రెడ్మీ నోట్ 7 ఉన్నట్టే ఉంటుంది డిజైన్ పరంగా. సో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ప్లేసింగ్ అలాగే కెమెరా ప్లేసింగ్ అలాగే డిజైన్ పరంగా కానీ ఎగ్జాక్ట్గా సేమ్ రెడ్మీ నోట్ 7 ఉన్నట్టే ఉంటుంది. మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో ఇంకో కలర్ అవైలబుల్గా ఉంది కదా, స్పేస్ బ్లాక్, అది ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది అనమాట. కనుక మనకి యాజ్ యూజువల్ రెడ్మీ లోగో ఉంటుంది, స్పీకర్ గ్రిల్స్ కానీ ఓవరాల్గా మనకి చూడటానికి సేమ్ ఉంటుంది. అది కాకుండా డిస్ప్లే సైజ్ కూడా మనకి రెండిట్లో సేమ్గానే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి రెడ్మీ నోట్ 7లో మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అలాగే దీనికి కెమెరా బంప్ కూడా కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. కానీ రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీంట్లో కెమెరా బంప్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది ఒకటే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా కూడా సేమ్గానే కనిపిస్తుంది. సో మనం నేను రెడ్మీ నోట్ 7కి ఒక కేస్ కొన్నాను కదా, సో ఆ కేస్ కూడా దీంట్లో ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. సో అంటే మీరు రెడ్మీ నోట్ 7కి ఏదైతే వీళ్ళు కేస్ రిలీజ్ చేశారో అదే దీనికి కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇక మనం ఒకసారి ఫోన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో దీన్ని పక్క పెట్టేద్దాం. సో మనకి యాజ్ యూజువల్ మీకు తెలుసు ఇది MIUI 10తో వస్తుంది. ఏదైతే మనకి రెడ్మీ నోట్ 7లో మనం కొన్ని చూసామో బ్లోట్వేర్, సేమ్ బ్లోట్వేర్ దీంట్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. షేర్ చాట్ అలాగే అమెజాన్, ఫేస్బుక్, డైలీ హంట్, ఒపేరా న్యూస్ అలాగే ఒపేరా మినీ ఇవన్నీ కూడా మనకి ఏదైతే రెడ్మీ నోట్ 7లో చూసామో ఎగ్జాక్ట్గా అదే బ్లోట్వేర్ సో దీంట్లో కూడా ఉంది. వీటిని కూడా ఒకసారి మనం డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనకు తెలిసి ఇవి ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ అయితే అవుతాయి. అంటే మీకు ఏదైతే బ్లోట్వేర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారో ఆ బ్లోట్వేర్ని మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం ఫోన్ అబౌట్ ఫోన్లోకి వెళ్దాం.
ఆండ్రాయిడ్ వర్షన్ అలాగే మనకి MIUI వర్షన్ గురించి చూద్దాం. సో మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI వర్షన్ 10.2.2.0 ఉంది. అలాగే మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి February 1st ఉందన్నమాట. సో మనకి దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఇక మనం ఒకసారి దీని కెమెరా ఇంటర్ఫేస్ గురించి చూద్దాం. జనరల్గా మనకి చాలామంది మాట్లాడేది కెమెరా గురించి కాబట్టి దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో కెమెరా ఓపెన్ చేస్తే మనకి యాజ్ యూజువల్ ఏదైతే MIUI కెమెరా ఉంటుందో అలాగే ఉంటుంది. AI కెమెరా అని చూపిస్తున్నారు. సో దీంట్లో మనకి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఎట్ ఏ టైమ్ మీకు ఓపెన్ చేయగానే రాదు. ఓన్లీ మీకు ప్రో మోడ్లో మాత్రమే మీకు ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ప్రో మోడ్లో రాగానే పైన మనకి 48 అని చూపిస్తుంది. ఓన్లీ మనకి ప్రో మోడ్లో మాత్రమే ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా అనేది యాక్టివ్లో ఉంటుంది. ఇక మనం ఒకసారి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ గురించి చూద్దాం. సో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి వెళ్తే Redmi Note 7లో మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో దీంట్లో అన్న ఇచ్చారా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఓపెన్ చేస్తే మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్గా మనకి 30 frames per second వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080 కూడా మనకి 30లో ఉంది, అలాగే 60లో కూడా అవైలబుల్గా ఉంది. సో మనకి 4Kలో 60 frames per second అయితే మనం ఫ్యూచర్ బిల్డ్స్లో మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే మనకి ఇమేజ్ స్టెబిలేషన్ కూడా వీళ్ళు దీంట్లో ఆన్లో ఉందని చూపిస్తున్నారు. సో ఇప్పుడు దీంతో నేను కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే తీస్తాను. ఓన్లీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయో మాత్రమే మీకు షేర్ చేస్తాను. త్వరలో దీనికి సంబంధించిన కెమెరా రివ్యూలు, పోకోఫోన్ F1తో కెమెరా రివ్యూలు ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi Redmi Note 7 Proకి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే మనకి కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా మీరు చూసారు కదా. సో ఇనిషియల్గా మాత్రం కెమెరా మాత్రం బెటర్గానే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. సో త్వరలోనే దీన్ని నేను గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని పెర్ఫార్మెన్స్ నార్మల్గా ఎలా ఉంటుంది, గూగుల్ కెమెరాతో ఎలా ఉంటుంది అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను. అలాగే మనకి ఇదే బడ్జెట్లో కొంచెం ఇప్పుడు పోకోఫోన్ F1కి ప్రైస్ తగ్గించారు కదా, మనకి పోకోఫోన్ F1 కూడా మనకి అదే ప్రైస్లో దగ్గరగా అవైలబుల్గా ఉంటుంది. సో దాంతో కూడా నేను కెమెరా కంపేర్ చేసి త్వరలో మీకు ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.